Namaste Andarki. This is Satish Guntari, working as a sales executive in Lalita Jewelry, Secunderabad. And last 3-4 years నుంచి గోల్డ్ ప్రైజెస్ హ్యూజ్ వేలో ర్యాలీ అవ్వడం, చాలా బెటర్ రిటర్న్స్ ఇవ్వడం ఎక్స్పీరియన్స్ చేసిన మనందరికీ, అండ్ రీసెంట్గా కొంచెం వోల్టాలిటీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి ఇవన్నీ చూసిన మనందరికీ ఒక క్యూరియాసిటీ, ఒక డౌట్ స్టార్ట్ అయింది. అసలు గోల్డ్ ప్రైజెస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, ఏమేమి థింగ్స్ గోల్డ్ ప్రైజెస్ని ఎఫెక్ట్ చేయగలవు, ఇలాంటి క్యూరియాసిటీ, డౌట్స్ అనేది అందరికీ స్టార్ట్ అయినాయి. బట్ వరల్డ్లో చాలా థింగ్స్ జియో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్ పరంగా కానీ చాలా థింగ్స్ గోల్డ్ ప్రైజెస్ని ఎఫెక్ట్ చేయగలవు. బట్ ఆ థింగ్స్ అన్నిటిని మనం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఈరోజు నేను మీకు ఒక పాయింట్, ఒక టాపిక్ నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, న్యూస్లో మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఏంటంటే రూపీ వాల్యూ పడిపోతుంది, సో గోల్డ్ ప్రైజెస్ బాగా పెరుగుతున్నాయి. అండ్ మనం వింటూ ఉంటాం గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి, తగ్గడానికి రూపీ డిప్రిషియేట్ అవ్వడం, రూపీ స్ట్రెంగ్తన్ అవ్వడం అనేది ఎఫెక్ట్ అవుతుందని. అది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ పాసిబుల్ అయితే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం, ఒక తులం బంగారం $1000 అనుకుందాం. $1000, ఒక తులం బంగారం వాల్యూ అంతా $1000. సేమ్ నిన్న కూడా ఒక తులం బంగారం వచ్చేసి $1000. డిఫరెన్స్ ఏంటంటే నిన్న వచ్చేసి ఒక డాలర్కి 90 రూపీస్ ఉంది వాల్యూ. నిన్న ఒక డాలర్కి ఎంత ఉంది? 90 రూపీస్. గోల్డ్ వాల్యూ అయితే తులం $1000. $1000 ఉండటం వల్ల ఒక డాలర్కి 90 రూపీస్ కాబట్టి ఎంత అవుతుంది? 90,000 అవుతుంది వాల్యూ. జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించడానికి ట్రై చేయండి. నిన్న ఈరోజు డాలర్ టర్మ్స్లో చూసుకుంటే గోల్డ్ వాల్యూ ఒక తులం వచ్చేసి $1000 ఉంది. కానీ ఇక్కడ ఒక డాలర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నిన్న 90 రూపీస్ ఉండటం వల్ల ఏమైంది? నిన్న ప్రైజు 90,000 అయింది. అంటే ఒక తులం వాల్యూ అంతా రూపీస్లో 90,000. ఇప్పుడు రూపీ వాల్యూ అనేది డాలర్తో కంపేర్ చేస్తే కొంచెం డిప్రిషియేట్ అయింది. అంటే ఒక 5 రూపీస్ పడిపోయింది. అంటే ఒక డాలర్కి వచ్చేసి 95 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. పే చేయాల్సి వస్తే అప్పుడు ఎంత అవుతుంది? $1000కి ఒక డాలర్కి వచ్చి 95 రూపీస్ కాబట్టి 95,000. డాలర్ టర్మ్లో చూసుకుంటే ఒక తులం వచ్చేసి $1000 ఉంది నిన్న, ఈరోజు కూడా. బట్ ఇక్కడ రూపీ డిప్రిషియేట్ అవ్వడం వల్ల ఇక్కడ 90,000 ఉంది కాస్త ఇక్కడ 95,000 అయింది. జస్ట్ ఒక 5 రూపీస్ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవ్వడం వల్ల తులానికి ఎంత పెరిగింది? 5,000 రూపీస్ వాల్యూ పెరిగింది. ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుందంటే, అంటే పడిపోతుంది అంటే డాలర్తో కంపేర్ చేస్తే గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం. మీరు ఎప్పుడు న్యూస్లో వింటున్నా ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది, రూపీ వాల్యూ పడిపోతుంది అంటే గోల్డ్ ప్రైజెస్ పెరగడానికి పాసిబిలిటీ ఉందని అర్థం. ఒకవేళ రూపీ వాల్యూ స్ట్రెంగ్తన్ అవుతుందంటే, రూపీ వాల్యూ కానీ స్ట్రెంగ్తన్ అవుతుంది, రూపీ వాల్యూ కానీ పెరుగుతుందని అర్థం ఏంటంటే అది గోల్డ్ని ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంటే గోల్డ్ వాల్యూ అనేది కొంచెం తగ్గడానికి పాసిబిలిటీ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ వేలో మనకి రూపీ వాల్యూ పెరగడం, తగ్గడం అనేది మనకి గోల్డ్ ప్రైజెస్ని ఎఫెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు ఎవ్రీడే గోల్డ్ కొంచెం వోల్టైల్గా ఉంటుంది కదా, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో ఎవరైతే గోల్డ్ ప్రైజెస్ని కొంచెం ట్రాక్ చేద్దాం అనుకున్నారో, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు like, share, subscribe. Thank you so much. This is Satish Guntari, Lalita Jewelry, Secunderabad branch. Thank you.